నియోజకవర్గానికి గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ మార్కెట్ వ్యాపారస్తులకు, వినియోగదారులకు అందరికీ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణం గత 15 సంవత్సరాల నుంచి చూస్తాం. అధికారంలో రానప్పుడు మేము పోరాటాలు చేసినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరానికి అనేక నిధులు తీసుకొచ్చిన భాగంగా ఇక్కడ కేవలం లక్ష్మీనగర్ మార్కెట్ రోడ్లు, డ్రైనేజ్లు, పైప్ లైన్లు, లైట్లు అన్నీ ఏర్పాటు చేయడం కొంత ఇబ్బంది పడ్డ పూర్తి స్థాయిలో రాబోయేటువంటి 20-30 సంవత్సరాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక ముందు చూపుతో భవిష్యత్ ఆలోచనతో ఈ యొక్క లక్ష్మీనగర్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దే సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరి సహకారంతో, వ్యాపారస్తుల సహకారంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 6 నుంచి 7 నెలలు ఈ పని స్టార్ట్ అయింది. తర్వాతి కాలంలో అన్ని రోడ్లు తీస్తూ, డ్రైనేజ్ తీస్తూ, యూజులు చేస్తూ ప్రతి ఒక్కటి చిన్న పైప్లు లైన్ నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతిదీ కూడా కొత్తగా భవిష్యత్ తరాలకు 20 సంవత్సరాలకు కూడా డిస్టర్బ్ అయినటువంటి ఒక క్వాలిటీతో గతంలో నాయకులు మా వాళ్ళు మేము అధికారులు చెప్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గ చరిత్రలో టెండర్ అయిన వెంటనే పనులు ఇంత త్వరితగతిగా పూర్తి కావడం, మున్సిపల్ సంబంధించిన ఇంజనీర్లు, అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష జరపడం, క్వాలిటీ సమీక్షలు జరపడం, తర్వాత బాధ్యత కలిగిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు చూస్తూ మీ మీడియా వారి సహకారంతో తెలుసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని పక్కడబందిగా ఊటావుటిన ఏదో మమ అనిపించే కార్యక్రమం కాకుండా బందోబస్తుగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తారు. ఇది మా చిత్తశుద్ధి. చాలామంది అవగాహన లేని చేయని వాళ్ళు, ఎన్ని సంవత్సరాలు పూర్తిగా పట్టించుకునే వాళ్ళు రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసి మాట్లాడే స్వతంత్రం అందరికీ ఉంది భారతదేశం, మేము కాదన్నట్టు. కానీ చేసే చిత్తశుద్ధి, పని చేయాలన్న తత్వం, ఒక బ్రహ్మాండమైన ఆలోచన మేము ఉన్నాం. ఎన్ని అవాకులు చెవాకులు తేలినా, ఎన్ని రకాల మాట్లాడినా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఊరిని, ఈ నగరాన్ని సుందరంగా చేసిన దాంట్లో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. మా పనితీరే జవాబు అని చెప్పినాం. ఇదే మాదిరిగా ప్రతి దాంట్లో రాబోయే రోజుల్లో మా పనితీరే జవాబు మళ్ళీ చెప్తున్నాం. ఎన్ని రకాల ఊహాగానాలు, ఎన్ని రకాల బురదలు, ఎన్ని రకాల అవమానాలు చేసినా కనీసం ఆలోచనకు నాణ్యం, వెన్నుపోటుదారులు, అవకాశవాదులు, ప్రభుత్వ భూములను కబ్జా చేయాలనుకునే వాళ్ళు, సింగరేణి భూములను మాదనుకునే వాళ్ళు, వారందరికీ ఇప్పటికే జవాబు దొరికే ఉండొచ్చు. భవిష్యత్తులో కేవలం అభివృద్ధి మాత్రమే చూడడానికి మిగులుతుంది. దీనికి ప్రజలు జవాబు ఇస్తారు. ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు, ఇదే ఓపికతో, ఇదే రకమైన సహకారంతో నేను చేస్తున్న అభివృద్ధి సంక్షేమంలో ముందుకు రండి. ఎవరైతే బురద జల్లే వారు ఉన్నారో వారికి జవాబు చెప్పండి. 3 లక్షల పైన జనాభా ఉన్న రామగుండం, ఎవరో 4, 5, 10 మంది మాట్లాడి బురద జల్లాలనుకుంటే 3 లక్షల పైన ఉన్నటువంటి జనాభా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ లక్ష్మీనగర్నితో పాటు ప్రతి డివిజన్లో మా నాయకులు, మా రాజేష్ ప్రెసిడెంట్ కానీ, మాంకాళి స్వామి కానీ, ఇతర నాయకులు డివిజన్లు ఉన్న వాళ్ళు, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి రాజ్ కుమార్ కార్పొరేటర్, అదే మాదిరిగా మా ఇంజనీర్లు అందరూ కూడా ఉన్నారు. ప్రతిసారి ఛాలెంజ్ చేసినారు, ఏ డివిజన్లో పని జరుగుతుందో రండి చూద్దామని. కనీవిని ఎరగని రీతిలో ఇవాళ మేము వెడల్పు, ఊహించినటువంటి వెడల్పులో ఈ రోడే ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇంజనీర్ గారు, 40 ఫీట్ల వెడల్పు, దాంతోపాటు మళ్ళీ 3 ఫీట్ల రైట్ ఫుట్పాత్, అది కూడా 3 ఫీట్ల ఫుట్పాత్, అంటే 46 ఫీట్లు మొత్తం కలిపి 40 ఫీట్లు. దాని తర్వాత సైడ్ లైట్స్, సెంటర్ పోలింగ్ తీసేసి ఇవాళ ఎక్కడ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది పడకుండా, వాహనదారులకు యాక్సిడెంట్ కాకుండా, ఎవరు వచ్చినా సునాయాసంగా, ఇవాళ కార్లు అనేటివి ప్రతి ఇంటికి ఉన్నాయి, వాళ్ళు వచ్చినా సునాయాసంగా ఇక్కడ పోతు దిగిపోయి ఎక్కడో పార్కింగ్లో వచ్చి మన జాగా ఉన్నామనే విధంగా గొప్పగా చెప్పుకునే విధంగా ఈ మార్కెట్ని తీర్చిదిద్దుతున్నాం. అదే మాదిరి ఇతర డివిజన్లు కూడా తీస్తాము. ఎక్కడ కూడా ఇలా వాడలోకి వెళ్తే ఒక్కొక్క రోడ్డు చూస్తూ ఉంటే ఆ వెడల్పుతోటి
ఆనందంతో ఇవాళకున్నటువంటి జనాల యొక్క సంతోషాన్ని కూడా చూస్తున్నాను. మా యొక్క కార్యాచరణ, మా యొక్క ఆలోచన ఈ యొక్క నగరానికి పూర్వవైభవం కాదు, నవ నిర్మాణం చేయడం. తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. ఎన్టీపీసీ 3x800 వచ్చింది, ఇంకో 1,00,000 మంది జనాభా పెరుగుతారు. రామగుండంలో 1x800 వస్తుంది, ఇంకొక ఇండస్ట్రీ వస్తుంది, ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది. అదే మాదిరిగా మెడికల్ హబ్గా రకరకాల చేసే ప్రయత్నంలో ముందుకు పోతుంటామే తప్ప ఇంకొక ఆలోచన లేదు. తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, అభివృద్ధిలో ముందుకు రండి. కేవలం 13 నెలలు మాత్రమే పూర్తయింది. మేము గర్వపడతా ఉన్నాం. ఇవాళ రామగుండం ఒక 55,000 కోట్లతో ముందుకు రాబోతుందనే అంశాన్ని గర్వంగా చెప్తున్నాం, చెప్పి తీరుతాం.